హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు. ఈ రోజు ఒక మంచి టేస్టీ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలండి, సింపుల్ గా 15 minutes లో ఈ రైస్ రెసిపీని అయితే రెడీ చేసేసుకోవచ్చు. రెగ్యులర్ గా తినే రైస్ రెసిపీస్ బోర్ అనిపించినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసుకునే ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక 3 spoons వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1 spoon నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఉంటే కంపల్సరీ ఒక 1 spoon యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి వేడైన తర్వాత దాంట్లోకి ఒక 1 spoon వరకు పచ్చిశనగపప్పు, 1/2 spoon వరకు మినపప్పు వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి ఒక 1/2 spoon జీలకర్ర, 1/2 spoon ఆవాలు వేసుకుని వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలోకి వేరుశనగ గుళ్ళు అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుని అన్ని కూడా తాలింపంతా కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. అన్ని పప్పులు కూడా బాగా ఎర్రగా దూరగా వేగే వరకు సిమ్ లో పెట్టి వేయించుకోండి. జీడిపప్పు ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. జీడిపప్పు వేసుకుంటే రైస్ తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అవి అన్ని కూడా తాలింపు దినుసులన్నీ దూరగా ఎర్రగా వేగిన తర్వాత దానిలోకి కారానికి సరిపడినట్లుగా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇలా తాలింపు రెడీ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. దాంట్లోకి ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకొని మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోండి, సిమ్లోనే పెట్టేసుకుని ఆ కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోయి పొడి పొడిగా రెడీ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి కొబ్బరి బాగా వేగుతుంది. ఇలా తడి అనేది లేకుండా పొడి పొడిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఉడికించి చల్లార్చి పొడిగా పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. రైస్ ని ఉడికించుకునేటప్పుడు మనం రెగ్యులర్ గా తీసుకునే ఎసరు కంటే కొద్దిగా తగ్గించి తీసుకుని దాంట్లోకి ఒక 1/2 spoon వరకు ఆయిల్, ఒక 1/4 spoon కంటే తక్కువ ఉప్పు వేసుకుని ఉడికించుకోండి. అప్పుడు రైస్ పొడి పొడిగా చాలా చక్కగా ఉడుకుతుంది. మీకు ఫ్లేవర్స్ ఇష్టం అనుకుంటే ఆ ఉడికే రైస్ లోనే దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే ఏ మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ పచ్చి కొబ్బరి యూస్ చేసి మాత్రమే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను అవేమీ వేసుకోలేదు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత దానిలోకి టేస్ట్ కి సరిపడినంతగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా మొత్తం కలిసి 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఈ తాలింపులో అప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మరొకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ టైంలో ఒక మంచి రెసిపీని టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలండి, ఈజీగా 15 minutes లో ఈ రైస్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.